మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు మీరు ఆ మతం నుంచి మీరు బయటకు వచ్చేసారు. ఇప్పుడు మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బైబిల్లో ఏముంది ఆ నిజాలు అందరికీ చెప్పి అందరి నుంచి బయటికి తీసుకురావాలనేది మీ ముఖ్య ఉద్దేశం. 100%. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చారు మీరు? నేను ఒక్కొక్కరి ఒక రకంగా నేను బయటకు తెచ్చాను. నేను మారుమూల గ్రామాలలో విలేజ్లలో వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఒకే చర్చికి వెళ్తున్న ఒక 13-14 మందిని బయటకు తెచ్చేసాను. ఇంట్లో రాముడి పటం ఇచ్చేసి పూజ చేయించి దీపం వెలిగించేసాను. ఎంతమంది తీసుకొచ్చానంటే ప్రత్యేకంగా నన్ను చూసి నన్ను ఇన్స్పైర్ చేసుకొని వచ్చిన వాళ్ళని నేను చెప్పను. వివిధ వీడియోలు చూసిన వాళ్ళు కానీ లేకపోతే విశ్వ హిందూ శక్తి RSS బాధ్యత వాళ్ళ నుంచి కొంచెం అంటే వాళ్ళు బైబిల్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు హిందూ ధర్మం చెప్పి మాత్రం బయటకు తీసుకురాగలుగుతారు. వాళ్ళు బయటకు వచ్చినంత మాత్రాన మళ్ళీ వెళ్ళడానికి గ్యారంటీ ఖచ్చితంగా వెళ్తారు. కానీ వెళ్ళకుండా ఉండాలంటే అసలు బైబిలే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి మనం తెలియజెప్పాలి. కానీ ఇంకొకటి ప్రవీణ్ గారు, మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే ఏ మతమైనా సరే గొప్పది అని మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఆ మతం ఏం చెప్తుంది, మన గ్రంథం ఏం చెప్తుంది అనేది ఎవ్వరు చదవరు. ఒక సినిమాలకి ఇచ్చి సినిమాలు చూసినంత టైం కూడా మన ఈ గ్రంథాలకు ఇవ్వరు. రోజు ఒక్క పేజీ చదువుకున్నా చాలు కదా. రోజు భగవద్గీతలో ఒక శ్లోకం చదివినా అదే అంటున్నా నేను. మీరు ఇక్కడే చెప్తున్నాను మేడం. ఇప్పుడు బైబుల్ లేని క్రైస్తవ ఇల్లు లేదు, ఖురాన్ లేని ముస్లిం ఇల్లు లేదు. కానీ ఎంతమంది ఇంట్లో భగవద్గీతలోనే అదే కదా. అలా లేకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని మత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు హిందువులు కూడా చాలా మంది క్రైస్తవ మతానికి వెళ్ళారు. అక్కడ జీసస్కి ప్రేయర్ చేసుకోవటం ఓకే ఫైన్. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది వాళ్ళు ఎప్పుడైనా చదివే ప్రయత్నం చేసిరా? వాళ్ళు ఇప్పుడు మీకు లాగా ఎస్ మేడం, వాళ్ళు సామెతలని మత్తయి సువార్త యోహాను చెప్పినటువంటి ఈ యోహాను ఈ సువార్తలు 4 ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అని. సామెతలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో కొన్ని మంచిగాను వినడానికి వినసొంపుగాను కొంచెం అక్కడక్కడ బాగుంటాయి. మొత్తం ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటాయి. అది తప్ప బైబిల్ మొత్తంలో నేను ఇక్కడ ఇంటర్వ్యూ అడుగుతున్నాను. నేను వేమన రాసిన పద్యాలలో ఒక 10-15 పద్యాలు మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి, అంతకంటే బెటర్గా నేను వేమన పద్యాలు చూపిస్తా. ఈ వేమన పద్యాలతో ఇప్పుడు మనం హిందూ ధార్మిక గ్రంథాలకు అవసరంలా. అక్కడ దాకా వెళ్తే ఇది ఎందుకు పనికిరాదు బైబిల్. అక్కడ దాకా వెళ్తే వాటి పరువు నేను తీయను. ఒక కవి, ఒక గురువు గారు వేమన రాసిన పద్యాలతోటి ఈ రెండిట్లో ఏది మంచిగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యువతకు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి అవసరమయ్యేది ఏది మంచిగా ఉంది అనే అంశం మీద డిబేట్ చేద్దామా అనడానికి నేను సంవత్సరం నుంచి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ప్రవీణ్ వీడియోల వల్ల మన బైబిల్కు డ్యామేజ్ జరుగుతుంది, మంచి విషయాలు లేవంటున్నది నేను చెప్తాగని చెప్పేసి ఒక్క పాస్టర్ అంటే ఒక వీడియో పెట్టాలి. నన్ను తిట్టడానికి వీడియోలు పెడతారు, నన్ను రకరకాలుగా బూతులు పెట్టడానికి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ అని చెప్పి, షార్ట్స్ అని చెప్పేసి, లైవ్లు అని చెప్పేసి. ఎప్పుడైనా మీ మీద దాడి చేసే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? ఇది పెనుగంచబోల్లో మొత్తం ఒక 50-60 మంది కలిసి నన్ను పోలీస్ స్టేషన్ ముందే కొట్టనికి దాడి జరిగింది. వాళ్ళందరూ కూడా లేడీస్ని వాడు పాస్టర్ బుసిగొలి పంపించాడు. దీని వెనక గుంటూరులో ఒక పాస్టర్ ఉన్నాడు, వాడు రెచ్చగొట్టడం వల్ల వీళ్ళందరూ వచ్చారు. మరి మీరు ఎట్లా బయటపడ్డారు అక్కడ? నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ వచ్చింది. నేను వెళ్తే నేను చట్టానికి గౌరవిస్తాను కాబట్టి వెళ్ళాను, మాట్లాడుతూనే ఉన్నాను. వీళ్ళు మొత్తము పోలీస్ నుంచి బయటకు వస్తే ఒక 50-60 మంది రౌండప్ చేస్తే పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ తోటి ఆ ఊరు నుంచి రావాల్సి వచ్చింది. తర్వాత రంజిత్ ఫిరి కేసు పెట్టాడు. తర్వాత నస్రాపేట కానీ నాగార్జున అక్కడక్కడ చిన్న కంప్లైంట్లు అవుతున్నాను. నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా ఏలూరులో కూడా కంప్లైంట్ అయింది. నేను చెప్పాను, మీరు నా మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ నా మీద కేసు పెట్టండి, నా మీద ఎఫ్ఐఆర్ చేయండి. నేను కోర్టు కాడికి వెళ్ళి బైబిల్ అంతా నేను చూపిస్తా. ఓకే, మీకు ఒక ఛాన్స్ అవకాశం దొరికింది. మీ దాడులు కాదు, ఎఫ్ఐఆర్ చేయండి, దయచేసి ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి అండి. నేను జడ్జి దగ్గర ఫోన్లో నించొని నేను జడ్జికి బైబిల్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు ఈ బైబిల్ని మనం ఎలా దైవగ్రంథం అంటాము? ఇప్పుడు బైబిల్ తీసుకొని వచ్చి ఎంతమంది అమాయకులు ఈ దేశంలో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు, ఈ సంస్కృతి కల్చర్ నాశనం చేస్తున్నారు. ఇది మానవత్వానికి ఏం పనికి వస్తుంది? ఒక దేవుడు ఒక లక్షణం ఇలా ఉంటాయా? వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ఈ బైబిల్లో ఏముంది? ఈ బైబిల్ పట్టుకొని వాళ్ళు ఎంతమంది అజ్ఞానులుగా తయారవుతున్నారు, మూఢనమ్మకంలోకి వెళ్తున్నారు. నేను అక్కడ జడ్జి దగ్గర నేను చూపిస్తాను, మొత్తం నేను సినిమా వేసి చూపిస్తాను, రిఫరెన్స్ మొత్తం చదవమని చెప్తాను. నేను ఏ అడ్వకేట్ అని నేను పెట్టుకోను. నేను దానికోసమే వెయిటింగ్. ఎవరన్నా ఈ అటాకులు కాకుండా ఇవన్నీ కాకుండా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అక్కడ దాకా తీసుకెళ్తారని చెప్పేసి నేను పాస్టర్ల కోసమే వెయిటింగ్ చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చిల్లా? మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరు కూడా ఎక్కడ కూడా ఒక్క హిందువుకు సంబంధించిన బంధువులు రక్త సంబంధంలో ఒక్కడు కూడా లేరు. మీది మొత్తం అది క్రిస్టియన్ యూనిట్? మేమున్న ఏరియానే అంత క్రిస్టియానిటీ ఏరియానే.
3-4 చర్చిలు వరుసగా ఉంటాయి. నేను అందుకే ఎక్కువ మా ఊరికి కూడా వెళ్ళట్లేదు. ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళడము, మళ్ళీ రాత్రికి రాత్రి హైదరాబాద్కి రావడము. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ని, ఇప్పుడు మీ అమ్మను కానివ్వండి, మీ మిస్సెస్ని కానివ్వండి, వాళ్ళు మా మిసెస్ బయటకు వచ్చేసారు, ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అంటారు కదా, మీ మిస్సెస్ని కానివ్వండి, మీ మదర్ని కానివ్వండి, ఏంది మీ కొడుకు ఇట్లా చేస్తుండు, ఏంది మీ భర్త ఇట్లా చేస్తుండు, మనకి వ్యతిరేకంగా తయారైతే ఎట్లా, ఇటువంటి మాటలు ఎదురవుతూ ఉంటాయి కదా సొసైటీలో. ఇవన్నీ ఫేస్ చేసిరా? నేను నా మొత్తాన్ని వదిలేసుకున్నాను. మొత్తం అంటే వదిలేసుకోవడం అంటే వాళ్ళకు దూరంగా లేనని కాదు, నన్ను వాళ్ళు ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నీ మీద ఏదైనా జరుగుద్ది అని భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే ఏదైతే అది జరిగిందండి, దయచేసి నా ప్రయత్నం మీరు ఎవరు ఆపొద్దని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే పూర్తిగా వదిలేశారు. కాకపోతే నేను ఇలా చేసుకుంటే వాళ్ళు ఎక్కడో చోట కొంచెం కోపం ఉంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నా జనరేషన్లో ఉన్న, అంటే మన జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టా కాదని ఆలోచించి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమా కాదా తెలుసుకోవాలి అని ఒకటి ఉంటుంది కదా. కరుడు కట్టిన క్రైస్తవులు కూడా అసలు ఆదివారం వచ్చిందంటేనే 10 గంటలకు చర్చ అయితే 9:30కి వెళ్ళే మాకు దగ్గరలో ఒక సహోదరి అవుతుంది. ఈమె జీవితంలో మారదు అని నేను అనుకున్నా. ఇప్పుడు ఆవిడ పూర్తిగా మారిపోయి ఇంట్లో ఉన్న ఈ పటాలు, ఇవి యేసు ప్రభుకు సంబంధించిన వచనాలు కూడా బయటపడేసింది. నేను నమ్మలా. ఇంటికి వెళ్ళి చూసి అక్కతో మాట్లాడేంత వరకు నేను నమ్మలా. షాక్లో అలాగే ఉండిపోయాను. లేదు తమ్ముడు, నేను నిన్ను ఫస్ట్ చాలా తప్పుగా అనుకున్నాను. నీ వీడియోలు చూసి తర్వాత బైబిల్ రెఫరెన్స్ అలా ఉందో లేదో చెక్ చేసుకొని, నా పుస్తకం మొత్తం చెక్ చేసుకొని ఒక 2 నెలల పాటు డైనమోలోనే ఉండిపోయాను. ఆ తర్వాత బయటికి రావాలంటే టైం పట్టిందని చెప్పింది. ఎవరైనా కానీ బయటికి రావాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది.